మంచినీళ్ళు. ఆగిపోయావే? అలసిపోయావా? పరిగెత్తలేవా? మంచినీళ్ళు. బిడ్డనికనే రాత లేకపోయినా లాలిపాటలు బాగానే నేర్చుకున్నావులే. వచ్చే జన్మకు పనికొస్తాయిలే. పాడు. మంచినీళ్ళు. దాహం వేస్తుంది. అప్పుడే పాటైపోయిందా? దాహం. మంచినీళ్ళు. అయ్యో పాపం, దాహంగా ఉందా? ఇదిగో. ఒక్క నిమిషం, నీకు డాన్స్ వచ్చా? రాదు. ఏయ్ దొంగ, నీకొచ్చు, నాకు తెలుసు. చెయ్యాల్సిందే. చెయ్యాల్సిందే. నీకు డాన్స్ రాకపోయినా చెయ్యాల్సిందే. ఈ బాటిల్లో వాటర్ నీకు కావాలంటే నా ముందు డాన్స్ చెయ్యాల్సిందే. తప్పదు. కమాన్, డాన్స్ నా. నాకు రాదు. వాటర్. ఇదిగో, చెయ్యకపోతే ఈ బాటిల్లో నీళ్లు కింద పోస్తాను. వద్దు. వద్దు. మరి చెయ్యి, చెయ్యి. వండర్ఫుల్. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చూడండి, మిసెస్ ఏసీపీ డాన్స్ చూడండి. మంచినీళ్ళు. ఎంత బాగా చేస్తుందో. నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి. చాలా బాగుంది. వెరీ నైస్. మంచినీళ్ళు. నీకు ఈ అరణ్యంలోనే ఆరంగేట్రం. చెయ్యి. ఆపుకు, డాన్స్ చెయ్యి. ఒరేయ్ ప్రతాప్, ఎంత మిస్ అయిపోతున్నావురా? మీ ఆవిడ డాన్స్ అద్దరగొట్టేస్తోంది. చూడ ముచ్చటేస్తుందిరా. ఆపొద్దు, నేను చెప్పే వరకు ఆపొద్దు. ఆపేవంటే ఈ నీళ్ళని పారబోసేస్తాను. కమాన్, డాన్స్.
చేయాలి. దాట్స్ ఇట్, సూపర్. వెరీ గుడ్. మంచి నీళ్ళు. డాన్స్ చెయ్. Come on, don't stop. Hey, ఎవరా మీరు? Hey, వదలండి, వదలండిరా, వదలండిరా. ఎవరా మీరు? ఎందుకు నన్ను ఇలా కట్టేస్తున్నారు? రేయ్, నా గురించి మీకు తెలీదు, చంపేస్తాను. ఒరేయ్, వదలండిరా. వదలండి. ఎందుకు కళ్ళు కూడా కట్టేస్తున్నారా? వదలండిరా. ఎవరా మీరు? వదలండిరా. మీకే చెప్పేది, వదలండి. సంధ్య, సంధ్య, సంధ్య. సంధ్య, ఎవరా మీరు? ఎందుకు నన్ను ఇలా కట్టేశారు? వదలండిరా, వదలండి. నీకే చెప్పేది, వదలండిరా. ఎవరు? ఎవరది? ఎవరది? నన్నేమనుకుంటున్నారా? చచ్చిపోతారా రే? నీ మృణాలే నీతో పెట్టుకుంటున్నారు. నీకు నూకలు చెల్లిపోతాయిరా. వదలండిరా. ఎవరది? పిరికి పందల్లాగా వెనక నుంచి వచ్చి కళ్ళు మూయడం కాదురా. దమ్ముంటే నా ముందు నిలబడండి. ఎవరది? మిమ్మల్నే. రాజేశ్వరి దేవిని. ఎవరు? రాణి రాజేశ్వరి దేవిని. అనుకున్నా, ఇది నీ పని అనుకున్నానే. చాటుగా ఉండి దొంగ దెబ్బ తీస్తుంటే అది నువ్వేననుకున్నాను. దొంగ రాజేశ్వరి. మతి స్థిమితం లేని ఒక అమాయకురాల్ని ఏడిపించటం దొంగ దెబ్బ కాదా? ప్రతాప్ మీద కోపాన్ని ఈ అమాయకురాల మీద చూపించడం దొంగ దెబ్బ కాదా? నువ్వు చేసేవని గొప్ప పనులా? ఏయ్, ముందు నా కళ్ళకు కట్టిన కట్లు విప్పవే, అప్పుడు చెప్తాను. ఏయ్, అరిచావంటే నోరు కూడా కట్టేస్తాను. నార్మల్. ఈ రాజేశ్వరి దేవితో పెట్టుకోవద్దు. నువ్వు రాజేశ్వరి దేవి కాదే. నువ్వు నిజంగా రాజేశ్వరి దేవి అయ్యుంటే నా కళ్ళు మూసి ఇలా మాట్లాడవు. అయినా నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. ఏయ్, ఎక్కడున్నావే? నువ్వెక్కడున్నావు? నా ఎదురుగా రావే. నిన్ను చంపేస్తాను. సంధ్య,
భయపడాల్సిన అవసరం లేదు. అది రాక్షసి నన్ను ఏడిపించింది. మంచినీళ్ళు ఇవ్వకుండా ఇంత దూరం పరిగెత్తించింది. అంతేనా? అది నీ కడుపులో బిడ్డను కూడా చంపేసింది. గుర్తు తెచ్చుకో, బాగా గుర్తు తెచ్చుకో. అంతేకాదు, ఈ రాక్షసి నీ జీవితంలోని సంతోషాన్ని మాయం చేసింది. నీ మనసులోని ప్రశాంతతని దూరం చేసింది. నిన్ను పిచ్చిదాన్ని చేసింది. నీ బతుకుని నాశనం చేసింది. ఇలాంటి రాక్షసుని ఊరికే వదిలేస్తావా? కాళ్ళు విరగొట్టాలని లేదు, తల పగలగొట్టాలని లేదు. ఏయ్, ఏం జరుగుతుంది? సంధ్య, అలా చూడ్డం కాదు. ఈ కర్ర తీసుకో, నీ పగ తీర్చుకో. ఏయ్, వదిలివే. కమాన్, ఆలోచించకు. అది నిన్నేమీ చెయ్యదు. వెళ్ళు, వెళ్ళి దాన్ని కాళ్ళు విరగొట్టు. వెళ్ళు. వెళ్ళు. ఏయ్ సంధ్య, ఇదిగో, అది చెప్పినట్టల్లా ఆడకు. నీకే చెప్తున్నాను. ఇదిగో, నేనెంత పెద్ద రాక్షసులో నీకు తెలుసు కదా. నీ ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడ్ను. జాగ్రత్త. సంధ్య, ఎక్కడున్నావే? ఏయ్, కొట్టు సంధ్య. నన్నే కొడతావా? కొట్టు. ఉస్సి, రాక్షసి. కొట్టు. ఉస్సేయ్, సంధ్య, ఇంకా కొట్టు. దాని మాటలు విని రెచ్చిపోకే. నేను అసలు మంచిదాన్ని కాదు. అది ఏ సంధ్య, వద్దే. వద్దే. అది అలా కొట్టు. కొట్టు. ముందు నీ నవ్వు ఆపు. సంధ్య, వసేయ్. సంధ్య నేర్పిస్తూ నువ్వు నవ్వావు కదే. ఇప్పుడు నా వంతు. నవ్వటం నా వంతు. ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది? మృణాల్ని,
ఈసారి దెబ్బలతో సరిపెట్టాను. ఇంకొకసారి సంధ్య జోలికి వెళితే ప్రాణాలు మిగులుండవు. జాగ్రత్త. ఒసేయ్! వస్తా. సంధ్య, వెళ్దాం పద. ఎక్కడికి వెళ్ళేది? పారిపోవడం కాదే, ముందు నా కట్లు విప్పు. అలాగే అరుస్తూ ఉండు. దారిని పోయి ఏ దానయ్యో వచ్చి నీ కట్లు విప్పుతాడు. ఏయ్! రండి. ఏయ్! నన్ను వదిలిపెట్టి వెళ్ళకండ్రా, ఆగండి. నా కట్లు విప్పండ్రా. ఒసేయ్! సంధ్య! సంధ్య! వదిలిపెట్ట నొక్కొక్కదాన్ని. ఏయ్! నా కట్లు విప్పండి. ఎవరక్కడ? బాబు, ఈ కార్ యాక్సిడెంట్ చేసిన మనిషిని ఏమని చూసావు? లేదు సార్, నేను చూడలేదు. నేను ఇప్పుడే వస్తున్నాను. సంధ్య! హలో. ప్రతాప్, నేను. ఎక్కడున్నావు? ఓ, సంధ్య కార్ తీసుకుని ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా వచ్చేసింది. కార్ యాక్సిడెంట్ చేసింది. చెట్టు గుద్దుకున్న కారు కనిపించింది కానీ స్పాట్లో సంధ్య లేదు. నేను ప్రస్తుతం యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లోనే ఉన్నాను. టెన్షన్ పడకు. సంధ్య నా దగ్గరే ఉంది. అవునా? అసలేం జరిగిందంటే, ఎందుకు కళ్ళు కూడా కట్టేస్తున్నారా? వదలండ్రా. చివరికి నేను వెళ్లి సంధ్యని సేవ్ చేశాను. రాక్షసి ఉన్నారని నేను వదిలిపెట్టను. ఎగ్జైట్ అవ్వకు. మన టార్గెట్ ఎలాగో ఆ మృణాల్ని నాశనం చేయడం. అది ఎంతో దూరంలో లేదు. ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? సంధ్యకి ఎలా ఉంది? షీ సేఫ్. నార్మల్గానే ఉంది. నువ్వు అక్కడే ఉండు, నేను దగ్గరలోనే ఉన్నాను. 2 minutesలో అక్కడ ఉంటాను. అలాగే. హలో. నో, నాట్ నెసరీ. సంధ్య జాడు తెలిసింది. మీ సర్చింగ్ ఆపరేషన్ స్టాప్ చేయండి. థ్యాంక్ యూ. ప్రతాప్, ఏంటి సంధ్య ఇది? ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయావు? ఎందుకు ఇంత టెన్షన్ పెడుతున్నావు?
అక్కడ అమ్మ ఏడుస్తుంది తెలుసా? ఊరుకో ప్రతాప్. తను మాత్రం ఏం సమాధానం చెప్తుంది? తన మెంటల్ కండిషన్ తెలిసిందేగా. అది కాదు. అది కాదు ప్రతాప్, అసలేం జరిగిందో తెలుసా? ఆ రాక్షసి లేదు, అది మళ్ళీ నన్ను ఏడిపించింది. మంచినీళ్ళు ఇస్తానంటూ పరిగెత్తించింది. నా కాళ్ళు నొప్పులు పుట్టాయి, నడవలేకపోయాను, నీరసం వచ్చింది. ఇదిగో ఈ ఆంటీ వచ్చి నాకు మంచినీళ్ళు ఇచ్చింది. అంతేకాదు ఆ రాక్షసిని కొట్టమని చెప్పింది. కర్ర పట్టుకొని నీరసం వచ్చేదాకా కొట్టాను తెలుసా. బాగా ఏడ్చింది. కొట్టడం కాదు, చంపేసి ఉండాల్సిందే. ప్రతాప్, సంధ్యకి మతిస్థిమితం లేదు కాబట్టి మృణాలిని బతికిపోయింది. లేకపోతే తనకు చేసిన అన్యాయానికి మృణాలిని ప్రాణాలతో వదిలేది కాదు, మర్డర్ చేసి ఉండేది. మొదటి బిడ్డనివ్వాల్సింది పోయి రెండో బిడ్డనిచ్చాను. పొరపాటేంటి? రెండో బిడ్డనివ్వటం ఏంటి?